కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, అందరూ పాడదామా? నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన బడించిన బండవో. కలవరపడినే కొండల వైపు, అందరూ పడదాం. నా కన్నులెత్తుదునా, గట్టిగా పడదామా? కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము చేయగల నీ వైపు నా కన్నులెత్తేదనయ్యా. చప్పట్లు పడదాం. భజన చేద్దాం, ప్రభు భజన చేద్దాం. సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము చేయగలవు నీ వైపే కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలవు నీ వైపే కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. అందరూ పాడదాం. నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడదా. నిత్యము కదలని సియోను కొండపై
యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. చప్పట్లు కొడదాం. కొదువ అందరూ పాడదాం. కుమిలెదనా నీవు నాకుండగా ఉండగా నీవే నా అండగా. అందరూ పాడదాం. నీవు చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. అయ్యా నీవే నా అండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవో కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనలోకి వెళ్దాం. ప్రియులరా, జకరియా గ్రంథము 9వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అందరూ నాతో చెప్తారు ఈ మాట. నేను చెప్పినప్పుడు మీరు చెప్పాలి. మీరు చెప్తున్న మాట ఒక ఇద్దరు ముగ్గురు కన్నా వినపడేలా చెప్పాలి. అర్థమవుతుందా మీ అందరికీ? 12వ వచనం ముందుగా 11, 12 వచనం చదువుదాం. నేను చదువుతున్నప్పుడు చదువు. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఎంత పెద్ద వాగ్దాన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తున్నాడు. నీరు లేని గోతులో ఉన్న నీ వారిని చెరపట్టబడిన వారిని ఆయన విడిపిస్తానని మాట ఇస్తున్నాడు. ఇదొక చరిత్ర, ఈ సందర్భం వేరు. కానీ పరిశుద్ధాత్ముడు ఈ మాట నీకు కిరీటముగా ఇస్తున్నాడు. ఈరోజు ఈ మాట నీకు నాకు దీవెనగా మనకి అనుగ్రహిస్తున్నాడు. 12వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరల ప్రవేశించుడే. ఆమేన్. చెదిరిపోయిన ఇశ్రాయేలీలు వారికి ఒక ఉన్నతమైన నిరీక్షణ ఉంటుంది. వారు అనేక సమయాలు బంధించబడ్డారు, తరమబడ్డారు. కానీ వారికి ఒక నిరీక్షణ ఏంటంటే, మేము నమ్మిన మా దేవుడు ఏదో ఒక సమయంలో మరలా మా కానానికి చేరుస్తాడు. ఆయన మరలా మా రాజ్యంలోనికి నడిపిస్తాడు, మరలా మా సొంత ప్రదేశంలో మేము అడుగు పెడతాం అని ఒక శుభప్రదమైన నిరీక్షణ వారికి ఉంది. ప్రియులరా, ఉన్న ఆస్తి పోయి ఉండవచ్చు, అప్పులైపోయి స్థితి అంతా కూడా దిగజారిపోయి ఉందని ఏడుస్తున్నావేమో. నా బ్రతుకేంటి,
నా జీవితం ఏంటి? ఎలాంటి వ్యాపారం చేశాను నేను? ఎలాంటి ఉద్యోగం చేశాను? ఈరోజు అందరి చేత అవమానముగా నేను వారి ముందు తల ఉంచుకోవలసిన పరిస్థితి. అనేక మాటలు వారు నన్ను అంటూ ఉంటుంటే నా బిడ్డలకు నేనేం సంపాదించలేకపోయానే. అయినా పర్వాలేదు, దేవుడున్నాడు, మేము మరలా బాగుపడతామనే నిరీక్షణ నీకున్నది కదా. ఇల్లు అమ్ముకున్నావు, అప్పులన్నీ తీర్చుకోవడానికి ఇల్లు అమ్ముకుని, భూమి అమ్ముకుని ఎలాగ బ్రతకాలి మేము? నా జీవితం ఏంటి? నా జ్ఞానము, ఎంతో జ్ఞానం, ఎంతో చదువుకున్నాను, లేకపోతే నాకెంతో సౌందర్యం ఉంది, నాకెన్నో తలాంతులు ఉన్నాయి, అయినా నేను ఈరోజు దరిద్రం అనుభవిస్తున్నానంటే దేవుడు నన్ను విడువడు, ఏదో ఒక సమయంలో తిరిగి మరలా నిలబెడతాడని ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నావు. అందుకనే ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ శరీరం అంతా రోగం వచ్చి, నీ శరీరం అంతా కూడా పాడైపోయి, నీ శరీరం లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ అన్ని కూడా బలహీనమైపోయి, కిడ్నీ, లివరు, లంగ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతూ, ఏదో మరణకరమైన వ్యాధి, క్యాన్సర్ వ్యాధి నీలోకి వచ్చి నిన్ను బలముగా పీడిస్తుందేమో. అయినా ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చావు. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు మరలా ఇస్తాడు, దేవుడు నన్ను నిలబెడతాడని అనుకుంటున్నావు కదా. నీకు శుభవార్త. ఈ ప్రార్థనా శక్తి ద్వారా బలమైన మాట దేవుడికి అనుగ్రహిస్తా ఉన్నాడు. ఏంటంటే, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి. ఈ వాగ్దానము, ఈ వాక్యము నాకే అని నమ్మిన వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. మనం ఓడిపోయేవారము కాము. గుర్తుపెట్టుకోండి, నీ బ్రతుకు ఓడిపోయిందని అనుకుంటున్నావు, ఓడిపోలేదు. ఇప్పుడు నీవు పైకి రాబోతా ఉన్నావు. నీవు తల ఎత్తుకుని బ్రతికే రోజు ఎప్పుడో కాదు, ఈ రోజే ప్రారంభం అవుతా ఉంది. నమ్మిన వారందరూ ఆమేన్ ఆమేన్ అని చెప్పండి, చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి. దేవుడు నీకు ఇచ్చిన మాట ఇది. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నన్ను ఇక్కడికి మీ మధ్యకు పంపించాడు. నా నోట ఈ వాక్కు పెట్టాడు. నేను ప్రార్థిస్తున్నాను. తెల్లవారుజాను ఈరోజు 5:20 ప్రార్థనలో ఉన్నాను. ఎందుకు ఇంత ఉదయాన్నే లేపెడుతునని లేచాను, మోకరించి ప్రార్థిస్తున్నాను. పరలోకము నుండి ఈ మాటని మీకు ఇమ్మని ఆయన నా చెవులో చెప్పాడు. ఒక స్వరము నా చెవులో చెప్తేనే మీకు బోధిస్తా ఉన్నాను. ప్రతి దినము ఆయన నాకు ఏది అందజేస్తున్నాడో అదే నేను మీకు ప్రకటిస్తా ఉన్నాను. పిల్లలు లేరని ఏడుస్తున్నావు, అభాషణ అయిపోయిందని ఏడుస్తున్నావేమో, మరలా నీ కోటలో ప్రవేశిస్తావు. ఆమేన్, హల్లెలూయా. పోయిన ఆస్తి మరలా వస్తుంది, పోయిన రాజయోగం మరలా వస్తుంది, పోయినటువంటి సౌందర్యం మరలా వస్తుంది. దానికి నేను సాక్షిని. మీకు దమ్ముంటే నమ్మండి, ఆయన మిమ్మల్ని తలగానే చేస్తాడు. ఆయన మిమ్మల్ని తోకగా చేయడం. చేస్తాడా? చేయడు. మీకు ఒక శుభవార్త బలముగా ఎందుకు చెప్తానంటే, మీరు పోయినవన్నీ కోల్పోయి తిరిగి పొందుకుంటారు. మీకు దమ్ముంటే మరలా నెల సాక్ష్యం చెప్తారు అంతే. ఆమేన్ ఆమేన్ అనండి. ఆమేన్ అంటే అవునుగాక. పోయినవన్నీ వస్తాయి. మొన్న ఒక సికింద్రాబాద్లో ఒక కుటుంబం, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఆ అబ్బాయి నాతో చదువుకున్నాడు, ఏడుస్తున్నాడు. మీరు ఇక్కడ సేవ చేస్తున్నామని వచ్చాను, నా భార్యకి గర్భం వచ్చి పోయింది, రాక చాలా కాలానికి వచ్చింది, పోయింది అని ఏడ్చాడు. తర్వాత మరలా వాళ్ళ తండ్రి చనిపోయాడు. వాళ్ళ తండ్రి చనిపోతే పలకరించడానికి వెళ్ళాను. 2 చేతులు పట్టుకుని ఏడ్చాడు. ఏ అన్నాను, నాకు వచ్చిన గర్భం 2 సార్లు గర్భం పోయింది, నా భార్యకి అబార్షన్ అయిపోయింది. నాకు తండ్రి అంటే చాలా ఇష్టం, ఆ తండ్రిని కూడా నేను కోల్పోయాను. నేను ఎందుకు ఇలా బ్రతకాలని ఏడ్చాడు. నేనన్నాను, నువ్వు ఏడవకు, నా దగ్గర ఒక శక్తి ఉన్నది, చెప్పనా నీకు ఆ శక్తి గురించి అన్నాను. చెప్పన్నాడు. నా దగ్గర ఉన్నది ఏంటంటే ప్రార్థనా శక్తి ఉన్నది.
మన పెదవుల ప్రార్థన యేసయ్య గౌరవిస్తాడు. నీకు ఏమేం కావాలో చెప్పు, నేను ఇప్పించేస్తానన్నాను. కళ్ళు తుడుచుకుని వాడికి ఏం తెలియదు పాపం. మళ్ళీ పిల్లలు పుడతారా, మా నాన్న నా గర్భంలో పుట్టే బిడ్డకి నా తండ్రి రూపం వస్తుందా అన్నాడు. అవన్నీ ఆయన జరిగిస్తాడు. మనుషులు చేయలేరయ్యి, పాస్టర్లు చేయలేరు, ఎవడో చేయలేడు, భగవంతుడే చేస్తాడు. ఆ పరిశుద్ధమైన భగవంతుడు, ఆ యేసుక్రీస్తు నా మొర ఆలకిస్తాడు. నాకు తెలుసు నా పెదవుల ప్రార్థన ఆయన గౌరవిస్తున్నాడు కనుకనే ఇన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. అందుకనే ఈ పరిచర్యకి ప్రార్థనా శక్తి అని పేరు పెట్టి, ఈ ప్రార్థనా శక్తి ఏంటంటే మొత్తం సర్వ మానవాళిది అనమాట ఇది. ఆమేన్. నువ్వు చర్చికి రా అన్నాను, సికింద్రాబాద్ చర్చికి వచ్చాడు. ఎవరు కావాలన్నా, అసలు గర్భం నిలబడుతుందా అన్నాడు. ప్రార్థన చేసి, ఇదిగో 2 సార్లు అబార్షన్ అయింది అంటున్నావు కదా, నీ తండ్రిని కోల్పోయావు కదా, నీ తండ్రి రూపంలో ఒక బిడ్డ పుడతాడు. అలా కళ్ళు మూసుకుంటే దేవుని ఆత్మ నాకు బయలుపరిచింది. ఆత్మ 2 బిడ్డలను దేవుడు ఇస్తున్నాడు నీకు. ఇప్పుడు ఏంటి అసలు లేదంటే 2 వస్తుందని చెప్పి, అంటే కొన్ని వాగ్దానాలు చాలా స్ట్రాంగ్గా ఎత్తుగా ఉంటాయి. మనం దీనికి రీచ్ కాలేం, బలహీనులమే, మనము దీనులమే, తెలుసో తెలియక కొన్ని పాపాలు చేసిన వారమే. అయినా ఆయన పెద్ద మనసు ఏంటంటే యేసయ్యది, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా వారిని క్షమిస్తాడు. ఆమేన్. ఈయన ప్రపంచంలో ఇంత పెద్ద హీరో అయిపోవడానికి కారణం ఏంటంటే ఈయన దగ్గర పెద్ద క్షమాపణ గుణం ఉంది. ఆమేన్. ఏముంది? తెలుసో తెలియకో చేసాను బాబు అంటే, సరే నేను ఆయన్ని అడగనులే, ఇక మీదట విడిచిపెట్టాయి, నన్ను వెంబడించు, నాతో ప్రయాణం చేయి అంటాడు అనమాట. ప్రార్థన చేస్తే గర్భం వచ్చింది నా భార్యకి అని చెప్పాడు. చూడు 2 బుడంకాయలు పుడతారు అన్నాను. మొన్న 2 మగపిల్లలు పుట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టి 2 మగపిల్లలు పుట్టారు. ఆ మగపిల్లలో ఒక మగబిడ్డ వాళ్ళ తండ్రి రూపమే వచ్చింది. ఎందుకు మన ప్రార్థన శక్తి ఇంత సేవ జరుగుతుందంటే భగవంతుడు యేసయ్య మనతోనే ఉన్నాడు. మిమ్మల్ని అందరిని ఇక్కడికి ఎవరు తోడుకొచ్చారో తెలుసా? ఆయనే తోడుకొచ్చి. అంతేనా? ఎక్కడైనా మీకు రూట్ మార్కులు కూడా ఇచ్చారా ఎవరైనా? ఎక్కడ ఫోటోలు ఉన్నాయా? కానీ ఇన్ని వేల మంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇదే గొప్ప మర్మం అనమాట. ఆమేన్. ఇది పరిశుద్ధాత్మ క్రియ. ఆమేన్. ప్రియులరా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నది. పోయిన వ్యాపారం తిరిగి మరలా వస్తుంది, పోయిన ఆదాయం అంతా వస్తుంది. భయపడకండి, ఆయన మిమ్మల్ని తలగా చేస్తాడు. ఈరోజు ఉన్నతమైన మాట ఏంటంటే, నన్ను ఆదుకోవటానికి మా వాళ్ళు కూడా సరిగ్గా బలముగా లేరు అని ఏడుస్తున్నావేమో, వారిని కూడా దేవుడు విడిపిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, 12వ వచనం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో 2వ లైను, నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. ఈరోజు ఆశీర్వాదము ఒక ప్రత్యేకత ఏంటంటే, మీరు బాగుపడటమే కాదు, మీ అమ్మోళ్ళు కూడా బాగుపడతారు, మీ నాన్నోళ్ళు బాగుపడతారు, మీ అన్నోళ్ళు బాగుపడతారు, మీ అక్కోళ్ళు బాగుపడతారు, నీ కుటుంబం అంతా బాగుపడుతుంది. నిన్ను బట్టి ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. నీరు లేని గోతులో ఉన్న వారిని నిన్ను బట్టి లేవనెత్తుతున్నాడు ఆయన, విడుదల చేస్తా ఉన్నాడు. ఈరోజు మీ అందరి మీద నా మీద ఉన్న కిరీటం ఏంటంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లరా. మీ అందరికి ఎన్ని అప్పులున్నాయి, ఎన్ని రోగాలున్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంతమందికి పిల్లలు లేరని బాధ, ఇల్లు లేదని బాధ, ఎవరో వస్తారు ఏదో చేస్తారని. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ప్రియులరా, ఈ దినాన్న నీవు నేను ఆయనను నమ్ముకుని ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చిన సూచన ఏంటంటే, మీకందరికి ఒక నిరీక్షణ ఉంది. దేవుడు చేస్తాడు, దేవుడిస్తాడు, నేను బాగుంటాను, మరలా మనిషిగా బ్రతుకుతానని ఒక హోప్, ఒక శుభప్రదమైన నిరీక్షణ మీకుంది.
ఆ నిరీక్షణకే జవాబు అన్నమాట. ఈరోజు నేను చదువుతున్నప్పుడు, నేను ప్రకటిస్తున్నప్పుడు 2 చేతులు పైకెత్తండి. ఆమె నామెను ఆపకుండా చెప్పండి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లరా, మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 మీకు మేలు చేసేదను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. పోయింది కదా, నష్టపోయింది, కోల్పోయింది. ఎవరో మోసం చేసి నీవు పడిపోయేలాగా చేసింది, ఎవరో చేతబడి చేసి, ఎవరో ఏదేదో ప్రయోగాలు చేశారు, నా జీవితం నా కుటుంబం ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. 2 దేవుడు మేలు చేస్తాడు. నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ అందరి ముఖములు ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు కనపరుస్తున్నాడు. మీరు ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి. అయ్యో నేను తప్పు చేసేనే, నేను పాపం చేసేనే అని అనుకోకండి. విడిచిపెట్టే, ప్రభువా ఇక పాపం చేయనను, ఒక నీతి నీ మీద వస్త్రముగా వచ్చేస్తుంది అనమాట. నేను చెబుతున్నాను, ఆయన నమ్మిన నేను, మీకు 2 మేలు కలుగుతుంది. ఏది అమ్మేసుకున్నావో, ఏది తాకట్టులో ఉండి కూడా పోయిందో, 2 ఆశీర్వాదం. మీ సేవ, మీ పరిచర్య, నీ అన్ని రకాలుగా పాడి పంట 2 మేలు కలుగుతుంది. ఆమేన్. 2 చేతులు జోడించండి, నమస్కరించండి. మీరు ఎదురు బదురు తిరగండి. మీ పక్కన వారికి చెప్పండి, నేను చెప్తున్నప్పుడు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లరా, మీ కోటను మరలా ప్రవేశించుడి. మీరందరూ చెప్పే సాక్ష్యాలు ఇంతగా ఉండబోతున్నాయి రేపు నెల నుంచి. వద్దని వెళ్ళిపోయిన మొగుడోడు కూడా తిరిగి వస్తాడు. మొన్న వాడు అలాగే వచ్చాడు. మా సికింద్రాబాద్ వాళ్ళు 2 వచ్చారు. మొన్న ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఆ భార్యని, ఇదిగో నీకు మగపిల్లడు పుట్టబోతే ఈడ్చిపెట్టేస్తానన్నాడు. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారింటి తీసుకొచ్చి దేపెట్టాడు. దేపెట్టిన నెలలో గర్భం వచ్చిందని చెప్పింది. ఫోన్ ఎత్తట్లేదు ఆ పెద్ద మనిషి. ఉత్తరం రాసిందంట, ఇదిగో మొగుడోడా, అదే ఆడి పేరు ఏదో ఉంటుంది, ఆ పేరు రాసి, నువ్వు కట్టుకున్న నీ భార్య నేను రాయినది ఏమనగా, నేను గర్భం ధరించాను, తైలాభిషేకానికి వెళ్ళాను, అక్కడ పాస్టర్ గారు ప్రార్థనలో ప్రకటించారు మగబిడ్డ తప్పకుండా పుడతాడని. నేను ప్రత్యేకంగా అడిగాను, అయ్యా నాకు మగబిడ్డ పుట్టబోతే నాకు కాపురం లేదండి, మగబిడ్డ పుట్టేలా ప్రార్థన చేయండి, నా భర్త మగబిడ్డ పుట్టకపోతే నిన్ను ఏలుకోనని చెప్పి వదిలేసాడని చెప్పి నేను పాస్టర్ గారికి తెలియపరిచాను. దైవజనుడి ద్వారా దేవుడు మగబిడ్డ పుడతాడని చెప్పాడని ఉత్తరం రాసిందంట పాప అమ్మాయి. ఆ ఉత్తరం చదువుకుని చదవలేనట్టున్నాడట. తర్వాత అప్పుడు ఫోను చేసి, నీకు మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది, ముందు 2 పుట్టారు, ఇప్పుడు మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది. మా అమ్మ చెప్పి, నీకెవరు చెప్పారు అందంటే భార్య. అప్పుడు ఏమన్నాడు తెలుసా అండి, నాకు మా అమ్మ చెప్పిందట. కొంతమంది తల్లులు ఇలాగే చెప్తుంటారు, వద్దురా దాన్ని వదిలేయరా అని చెప్పే తల్లులు కూడా ఉంటారు. అదొక కర్రిది, ఆడపిల్లల్ని పుట్టిస్తుంది, ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరు బాధలు ఆలుకుంటాయి. సరే, ఏ సందర్భంలో చెప్పినా మనకు ఎందుకులేండి, ఉత్తరం కూడా మనం చెప్పుకుందాం. ఆడు ఫోన్ చేసి నీకు ఆడపిల్లే పుడుతుంది. ఈ అమ్మాయి అందట, సరే చూడు, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, యేసు ప్రభు దగ్గర దేవుడు కార్యము ఆయనే నాకు అద్భుతం చేస్తాడు, నిన్ను మీ తల్లిని నా ఇంటికి తీసుకొస్తాడు. అయితే చూడు ఇదే మాట, ఆడబిడ్డను ఎత్తుకుంటే నాకు ఫోన్ చేయకు, మగబిడ్డ పుడితే ఫోన్ చేయని చెప్పి పెట్టేశాడు. అంతే. మరలా 8 మాసాలు ఫోన్ లేదు. ఈ బిడ్డ పాపం కొత్తగా ప్రభు నమ్ముకుని, దేవా నువ్వు మగబిడ్డని ఇవ్వకపోతే వదిలేస్తాడు ఇటు, ప్రభువా మగబిడ్డని బాబు. నిజంగా స్త్రీలు ఎంత గొప్పవారంటే, మగవాళ్ళు అటు ఇటు ఉన్న జ్ఞానముగా కాపురం కోసం ఎంతోమంది ప్రార్థనలు చేస్తూ ఉంటుంటారు. భర్త కోసం కొన్ని ఇష్టమైనవి కూడా తగ్గించుకుంటారు. మీరు అంత మంచోళ్ళు, మీరందరూ
నేను మంచిదాని అన్న వాళ్ళు మీరు చప్పట్లు కొట్టండి. రెడీగా ఉన్నారు. కొందరు ఏం కొడతాంలే బాగోదన్నట్టున్నారు. చివరికి మీ మనసులో ఉంది, పుట్టాడా పుట్టలేదా పాస్టర్ గారు ముందు చెప్పబోయా అన్నట్టు కొంతమంది చూస్తున్నారు. చివరికి ఏమైందంటే ఆ 9వ మాసంలో మొన్న మా సికింద్రాబాద్ చర్చికి వచ్చింది. పెద్ద పొట్ట వేసుకుని, అయ్యా మగబిడ్డ ఉన్నాడా ఆడబిడ్డ ఉంది చెప్పయ్యా అంది. నేనన్నాను, చూసి చెప్పడానికి నాకేంటి, ఆయన చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలోని? పరమ తండ్రి చేతిలో ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు అన్నాను. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ పొట్ట ఎలాగ ఉంది, పైకి ఉంటే ఆడపిల్ల, కిందకుంటే మగపిల్లడు అన్నట్టు. పెద్ద స్పెషలిస్టులు ఎక్కువ ఉంటారు మనకి. వాళ్ళు 1వ తరగతి కూడా చదవరు. వాళ్ళు సైన్స్ బాగా తెలిసిపోయింది వాళ్ళకి. ఏమండి, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నేనన్నాను, పొట్ట పైకి కిందకి ఉండటం కాదు, ఆల్రెడీ నీ గర్భంలో మగబిడ్డని రూపించి పెట్టాడు. పేరు కూడా మగోడి పేరు రాసుకుని రా రేపు నెల అన్నాను. అద్భుతం ఏంటంటే మొన్న మగబిడ్డంకాయ కానీ పట్టుకొచ్చింది. ఆ పుట్టిన వెంటనే ఆ ఫోన్ చేస్తే ఆడు ఫోన్ ఎత్తలేదట. ఎవరు చెప్పరే? ఎవరతను? కట్టుకున్న మొగుడు, భర్త, ఆ బిడ్డకి శ్రీవారు. ఓకే, ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తలేదు ఏంటి అని బాధపడిందట. ఆ సాయంత్రానికి వాళ్ళ తల్లిని తీసుకుని బండి మీద డుర్రు అని వచ్చాడట. ఫోన్ ఎందుకు ఎత్తలేదంటే ఆడికి ఈగో. ఏంటి, ఈ మగవాళ్ళకి కొంత ఈగో ఉంటుంది. దాన్ని ఇంకా అంత జీర్ణించుకోవాలంటే ఫోన్ ఎత్తడం మానేసి, ఫోన్ వచ్చింది కాబట్టి మగపిల్లవాడు కాబట్టి చేసి ఉంటారని ఎత్తకుండా వాళ్ళ తల్లిని తీసుకొస్తే వాళ్ళ తల్లి అందంట, సేమ్ నా భర్త ఎలాగుండేవాడో అలాగే ఉన్నాడు ఈ మనవాడు. లేనిపోని ప్రేమ అంతా వచ్చేస్తుంది. ప్రియులరా, కోల్పోయినవన్నీ, కష్టం కలిగిన చోట ఆశీర్వాదం రాబోతా ఉంది. ఈ దినము పరిశుద్ధమైన మాట ఏంటంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా, ఏం జరుగుతుందో దేవుడే జరిగిస్తాడు, దేవుడు నన్ను సిగ్గుపరచాడు అని నిరీక్షణతో ఉన్న నీకు దేవుడు బయలుపరుస్తున్న గొప్ప మాట. మరలా మరొకసారి ఆశీర్వాదములు అడుగు పెట్టబోతున్నావు. పెట్టిన తర్వాత వచ్చే ఆశీర్వాదం ఏంటంటే 2 మేలు కలుగుతుంది. వచ్చే క్రిస్మస్ లోపలనే, ప్రభు జన్మదిన వేడుక ముందుగానే నీ కుటుంబము తంబురలతోనూ, వాయిద్యములతోనూ, నాట్యముతోనూ, సంతోషముతో నీవు బ్రతుకుతూ దేవుని గణపరుస్తావు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఈ దిన గొప్ప మాట, పరలోకము నుండి ఇచ్చిన జీవవాక్యము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. లేచి నిలబడి నమస్కరించి, నీవు నాతో ఇలా మాట్లాడకపోతే బ్రతకలేను బాబు, నువ్వు మాట్లాడాలని అడిగాను. నా బంధకము నేనే నలిగిపోవడం కాదు, నా పుట్టింటోళ్ళు బాధపడుతున్నారు, నా అన్నదమ్ములు బాధపడుతున్నారు, అక్క చెల్లెలు బాధపడుతున్నారు, ఎవరిని ఆదుకునేలా లేరని కూడా ఏడ్చాను. ఈరోజు వారిని కూడా విడిపిస్తున్నానని మాట్లాడావు. నీకు వందనాలయ్యా. నా వాళ్ళందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. వారు నేను కోరుకుని కొద్ది నాశనం అయిపోయారు అని ఏడ్చాను. కానీ ఈరోజు నా ప్రార్థనను వాళ్ళకి ఇచ్చి, నా రక్త సంబంధులను, నా స్వజనులను కూడా నువ్వు బ్లెస్ చేస్తానని మాట ఇచ్చావు. నా కొరకు ఒక ప్రత్యేకమైన మాట ఇచ్చావు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా, మరలా మీ కోటను ప్రవేశించండి. మీ కోటలో ప్రవేశించండి. అందరు 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్న వారు అక్కడే. నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టు. నాయనా, నా చెయ్యి నీ చేతిలో పెడుతున్నానయ్యా. నీవు తప్ప ఆధారం లేదు. బిడ్డ బ్రతుకేంటి, నా బ్రతుకేంటి, ఎలా బ్రతికే వాళ్ళము, ఎలా ఉండేది మా పూర్వీకులు ఎలాంటి వారో, గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నారు, కానీ ఇంత దరిద్రం అనుభవిస్తా అనుకోలేదన్నావు కదా. మరలా కొత్త రోజులు రాబోతున్నాయి. మరలా రాజ బ్రతుకు రాబోతోంది. మరలా ఆశీర్వాదకరమైన నూతన గృహములో అడుగు పెట్టబోతా ఉన్నావు. నూతన భూమిలో అడుగు పెట్టబోతా ఉన్నావు.
నూతన పొలములో అడుగు పెట్టబోతున్నావు, కొత్త స్థలములో అడుగు పెట్టబోతున్నావు. దేశ విదేశాలు ప్రయాణమై వెళ్ళి దీవెనగా రాబోతా ఉన్నావు. నువ్వు అడుగు పెట్టి స్థలము దీవించబడుతుంది, నువ్వు అడుగు పెట్టి స్థలం ఆశీర్వదించబడుతుంది. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి, రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించవా, నన్ను ఆశీర్వదించు. ఎన్నో మార్లు అడిగాను నేను, ఇంట్లో పెళ్లి చేయవా, ఇల్లు కావాలి, అప్పులు తీరాలి బాబు, రోగం అంతా పోవాలి బాబు అని అడిగాను. ఈరోజు పరలోకం నుండి సూటిగా మాట్లాడావు. నిజమే, ఆ నిరీక్షణతో చూసేది నేనే, ఆ శుభప్రదమైన నిరీక్షణతో చూచేవాడిని నేనే. నాకు మరలా నూతన రాజయోగము, నూతన ఆశీర్వాదము అనుగ్రహిస్తున్నానని చెప్పావు. మరలా మీ కోటలో ప్రవేశించుడి, మీకు రెండంతలుగా మేలు చేసేదని. 2-3 నిమిషాలు మీకు సమయం ప్రకటిస్తున్నాను. చేతులు తలపైన పెట్టుకుని మీకేం కావాలో అడగండి. కోటలోకి వెళ్ళబోతున్నావు, కోటలోకి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి? ఆయనే నిన్ను అలంకరిస్తాడు, ఆయనే నిన్ను సిద్ధపరుస్తాడు, ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏడుస్తున్నావా? నా జీవితం ఇలాగ అయిపోతుంది అనుకోలేదు, నా బ్రతుకు పాడైపోయింది. గుండె నిండా కన్నీళ్ళున్నాయా? ఓదార్చు వారు లేరా? ఏ మనుషుడు పలకరించట్లేదా? నా కోసం ఎవరు బాధ్యత తీసుకోలేదు, నాకు ఎవరు నేనున్నానని చెప్పే మనుషుడు లేడు, ఒక్క మనిషి లేదని ఏడుస్తున్నావా? ఎవరైనా నమ్మకస్తుడుంటే గట్టిగా పట్టుకుని ఏడవాలని ఉంది. అంత బాధపడుతున్నానని ఏడుస్తున్నావా? కన్న తండ్రి యేసు ఉన్నాడు, ఆయనే నీ చెయ్యి పట్టాడు, ఆయనే నిన్ను ఆదరిస్తా ఉన్నాడు. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. నా పాపాలు క్షమించి యేసయ్యా అని అడుగు. నన్ను నీ బిడ్డగా స్వీకరించి, నాకు నువ్వు రాజుగా ఉండాలి, నాకు నువ్వు అధిపతిగా ఉండాలి. అందరం ప్రార్థనలో ఉందాం. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. మళ్ళా 2 చేతులు తలపైన పెట్టుకోండి. పాపాలు క్షమించి యేసు నన్ను ఆశీర్వదించి, నన్ను విస్తరింపచేయి, నాకు న్యాయము చేస్తావని నమ్ముతున్నాను. ఈరోజు నీ దాసుల ద్వారా మాట్లాడావు. అందరూ ప్రార్థనలో ఉండండి. బలమైన స్వస్థత, బలమైన ఆరోగ్యము నువ్వు పొందుకోబోతున్నావు. ఈ సమయంలో ఒక శక్తిని ఆవరిస్తూ ఉంది. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. మీకేం కావాలో అడుగుతూ ప్రార్థన చేయండి. యేసు నామములో ప్రార్థన చేయండి.